హాయ్ అండి, వెల్కమ్ టు సంజయ్స్ డైరీస్. డే 2 ఇన్ షిరిడీలో నాసిక్ వెళ్తున్నాం. షిరిడీ నుంచి నాసిక్కి అప్ అండ్ డౌన్ కలిపి 280 కిలోమీటర్స్. అరౌండ్ షిరిడీ నుంచి నాసిక్కి 2 to 3 hours జర్నీ పడుతుంది. మనం రూమ్ దగ్గర నుంచి బయటకు వస్తే అక్కడ చాలా క్యాబ్స్, మినీ బస్సులు అన్నీ ఉంటాయి. మేము మినీ బస్సు ఎక్కాము 8:30కి. కానీ షిరిడీ నుంచి స్టార్ట్ అయ్యేసరికి 9:30 అయ్యింది. అంటే అందరికీ ఎక్కించుకొని 9:30కి స్టార్ట్ అయ్యారు. ఎక్కిన వెంటనే మనీ తీసుకున్నారు. పెర్ హెడ్కి 300 రూపీస్ ఛార్జ్ చేశారు. 10:30కి టిఫిన్ బ్రేక్కి ఆపారు. వాళ్ళకు తెలిసిన డాబా అంటే లింకప్ అయి ఉంటాయి కదండి, ప్రతిసారి వెళ్తారు కాబట్టి వాళ్ళకు తెలిసిన డాబా దగ్గర టిఫిన్ బ్రేక్కి ఆపారు. దగ్గర స్టాప్ చేశారు. తినాలి అనుకున్న వారు తిన్నారు. తర్వాత అక్కడి నుంచి 11 o'clockకి నాసిక్కి జర్నీ స్టార్ట్ అయ్యింది. 12కి త్రివేణి సంగం ఘాట్ దగ్గర వరకు బస్ డ్రాప్ చేసి బస్ అక్కడ ఉంచుతారు. ఇప్పుడే నాసిక్ చేరుకున్నాం. ఈ చూస్తున్న ఏరియా అంతా త్రివేణి సంగంకున్న దగ్గరలో ఉన్న ఏరియా. ఇక్కడే మనకి బస్సెస్, క్యాబ్స్ అన్నీ ఉంచుతారు. ఇక్కడి నుంచి మనం ఆటో మాట్లాడుకొని నాసిక్లో గోదావరి నది, కొన్ని టెంపుల్స్, పంచవటి టెంపుల్స్ అన్నీ చూపిస్తారు మనకి. ఆటో పెర్ హెడ్కి 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 5 టెంపుల్స్ చూపించి తీసుకువస్తారు. ఆటోలో 4 మెంబర్స్ అలౌ చేస్తారు. లేకపోతే 2 మెంబర్స్కి అయితే 600 రూపీస్ తీసుకుంటారు. ఇప్పుడు చూస్తున్నది ఇక్కడ గోదావరి పుట్టింది. శ్రీరాముడు దశరథ మహారాజుకి శ్రాద్ధ కర్మలు ఇక్కడ చేసేవారు అంట. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే శాంతి కలుగుతుందని అక్కడ భక్తుల నమ్మకం. సీతారామ లక్ష్మణులు విడివిడిగా స్నానమాచరించారు కనుక సీతారామ లక్ష్మణ కుండ్ అని కూడా అంటారు. ఈ నంది ఉన్న ప్రదేశంలో గోదావరి, వరుణ, అరుణ నదులు సంగమిస్తాయి అంట. గోదావరి మాత్రమే మనకి కనిపిస్తుంది. అరుణ, వరుణ నదులు అంతర్రూపణ వాహినిగా ప్రవహించి ఈ ప్రదేశంలో గోదావరిగా సంగమిస్తాయంట. కొంచెం ముందుకెళ్తే అర్ధనారీశ్వర టెంపుల్ దర్శించుకొని లోకల్ మార్కెట్లో జామకాయలు, స్ట్రాబెర్రీస్ అమ్ముతున్నారని కొనుక్కుందామని చూసాము. స్ట్రాబెర్రీస్ హాఫ్ కేజీ 100 రూపీస్ అంట. ఇక్కడ స్ట్రాబెర్రీస్ ఎక్కడ పండుతాయేమో మరి, కొంచెం తక్కువ రేటుకే వస్తున్నట్టు ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్తే కపాలేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇదే కపాలేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ చిన్న కొండపై ఉంటుంది. కొన్ని మెట్లు ఎక్కితే ఈ టెంపుల్ దగ్గరికి వెళ్తాం. చాలా చాలా పురాతనమైనది. ప్రతి శివాలయంలో కనిపించే నందీశ్వరుడు ఈ టెంపుల్లో కనిపించరు. బ్రహ్మదేవుడు తనను తాను తులనాటుతూ మహాశివుడు బ్రహ్మహత్య పాతకం బ్రహ్మదేవుడి తల నరికేశాడు. దీనితో మహాశివుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. తనకి సోకిన బ్రహ్మహత్య దోషం తొలగించుకోవడం కోసం వివిధ ప్రదేశాలు చూస్తూ గోదావరి నది ఒడ్డున ఒక నంది బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి పొందుతూ చూశాడు. అంత దానిని గురువుగా భావించి మహాశివుడు కూడా బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి పొందాడు అంట. చూసారా, లోపల టెంపుల్ దగ్గర నందీశ్వరుడు లేడు, కానీ బయట ఎన్నో శివలింగాలు ప్రతిష్ఠ చేసుకున్నారు. అందుకే అక్కడ నందీశ్వరుడు ఉన్నారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు కోరిక మేరకు ఈ ప్రదేశంలో శివుడు కపాలేశ్వరుగా వెలిశాడు అంట. అప్పుడు మహాశివుడు నందితో ఇలా అన్నాడు అంట, నేను నిన్ను గురువుగా భావించాను కనుక నువ్వు నా ఎదురుగా కూర్చోవద్దు అని చెప్పారు అంట. అందుకే ఈ టెంపుల్ నందేశ్వరుడు ఉండడు. ఈ టెంపుల్ దర్శించుకోవడం వల్ల 12 జ్యోతిర్లింగాలను దర్శించుకున్నట్లు అంట. అక్కడి నుంచి ఆటోలో పంచవటి టెంపుల్స్ దగ్గరికి తీసుకువెళ్లారు. ఇప్పుడు చూస్తున్నది ప్రదేశానికి పంచవటి అని ఈ పేరు రావడానికి కారణం ఈ 5 వటవృక్షాలు ఉండడం వల్ల, ఈ 5 మర్రి చెట్లు, ఈ 5 వృక్షాల వల్ల ఈ ప్రదేశానికి పంచవటి అని పేరు వచ్చింది. వటవృక్షంకి ఆనుకొని ఉన్నది సీతాగుహ. వనవాస కాలంలో ఈ గుహ శివయ్యని సీత పూజించేదంట.
సీతాదేవికి బంగారు మాయలేడి కనిపిస్తే దానిని తీసుకురమ్మని రాముల వారికి కోరడంతో అప్పుడు సీతాదేవిని ఈ గుహలో ఉంచి లక్ష్మణుని కాపలాగా ఉంచారు అంట. ఆ తర్వాత సీతమ్మ కొరకు రాముల వారి దగ్గరికి లక్ష్మణుడు వెళ్లడంతో సీతాదేవి ఈ గుహలో ఒక రాత్రి ఒక పగలు ఉంది అంట. సీతాగుహ లోపల కెమెరా అలౌ చేయలేదు, కానీ కొంచెం వీడియో తీశాను చూడండి. లోపలికి వెళ్తుంటే భయం వేస్తుంది, కానీ బాగానే ఉంటుంది. లైటింగ్స్ ఉంటాయి. లోపల సీతారాముల విగ్రహాలు ఉంటాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే శివుడిది కూడా లింగం ఉంటుంది. అవన్నీ దర్శించుకొని బయటికి వచ్చాము. ఇది బయటికి రావడానికి 10 నిమిషాలు పడుతుంది టైం. బయటికి వచ్చాక సీతా గుహ ఆపోజిట్లో సీత అపహరణ ఎగ్జిబిషన్ ఉంటుంది. దీని ఎంట్రీ టికెట్ 2 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ ఎగ్జిబిషన్లో రావణాసురుడుకి భిక్షాటన ఇస్తున్న సీతమ్మ వారిది, సీతా శ్రీరాములు వనవాసం కాలం నాటి ఫొటోసు అన్నీ చిత్రీకరించి మనకి చూపించారు. అలా ముందుకు వెళ్తుంటే శివలింగము ఉందని వీడియో తీశాను. ఇక్కడ ప్రతి దగ్గర శివలింగాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చూస్తున్న టెంపుల్ కంటారాం టెంపుల్. ఈ టెంపుల్ పూర్తిగా నల్లరాళ్లతో నిర్మించిన టెంపుల్. చాలా బాగుంటుంది. సీతారామ లక్ష్మణులు వనవాస కాలంలో ఈ ప్రదేశంలో నివసించారని చెప్తారు. లోపలికి వెళ్తుంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఈ ఆలయంలో సీతారాములు నల్లరాతితో ఉండడం వల్ల కంటారాం అని పేరుతో పిలుస్తారు. ఈ ఎదురుగా చూస్తున్న విగ్రహాలే సీతారాముల లక్ష్మణులు విగ్రహాలు. బయట అంతా టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది. ఎదురుగా రూమ్స్ కూడా బుకింగ్కి ఉంటాయట, తీసుకోవచ్చు మనం. ఇక్కడ కూడా వాటర్ బాటిల్ సదుపాయం ఉంటుంది. ఎవరైనా వాటర్ త్రాగాలనుకుంటే కొంచెం ముందుకెళ్తే తాగొచ్చు. ఇప్పుడు చూస్తున్న ప్లేస్ కాట్యా మారుతి టెంపుల్. లంబా హనుమాన్ అని కూడా అంటారు. పాండవుల టైంలో ముళ్ళ పొదల్లో కనిపించారు అంట. అందుకే కాట్యా హనుమాన్ టెంపుల్ అని అంటారు. పాండవులు పూజించేవారంట. చూస్తున్నది రావణాసురుడు సీత అపహరణ చేసిన ప్రదేశం, సీత అమ్మవారు ఉన్న ప్రదేశం. లక్ష్మణుడు లక్ష్మణ రేఖ పంచవటి చుట్టూ వేశారు అంట. చుట్టుప్రక్కల చూస్తే మనకి లక్ష్మణ రేఖ ఒక జూలిలా వేసి ఉంటుందట, కనిపిస్తుందంట. ఎవరైనా వెళ్తే చూడండి. పంచవటి టెంపుల్స్ అన్నీ కవర్ అయ్యాయి. అక్కడి నుంచి ఆటోలో స్టార్ట్ అయ్యాం. ఈ వెళ్తున్న రోడ్ అంతా నాసిక్. ఆటోలో త్రివేణి సంగం ఘాట్ దగ్గరికి చేరుకున్నాం. అక్కడ మినీ బస్ ఎక్కాం. కానీ మినీ బస్లో వెళ్ళిన కొందరు ఇంకా రాలేదని వెయిట్ చేసాం. ఎప్పుడైనా సైట్ సీయింగ్స్కి వెళ్ళినప్పుడు క్యాబ్స్ బుక్ చేసుకుంటే బెటర్, టైం సేవ్ అవుద్ది. మనం ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకువెళ్తారు కూడా. 2027లో ఈ త్రివేణి సంగం దగ్గర కూడా పుష్కరాలు అవుతాయి. రాజమండ్రిలో కూడా అవుతాయి. పుట్టిన జన్మస్థలం, గోదావరి పుట్టిన జన్మస్థలం కాబట్టి. అక్కడి నుంచి 2 o'clockకి మినీ బస్సు స్టార్ట్ అయ్యింది. నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ వెళ్ళడానికి. దారిలో 2:30కి భోజనంకి ఆగాం. భోజనం వెజ్ థాలి అన్లిమిటెడ్, 150 రూపీస్ ఛార్జ్ చేశారు. 3:30కి త్రయంబకేశ్వర్ రీచ్ అయ్యాం. నెక్స్ట్ వీడియోలో పెడతా చూడండి. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో పెడతా చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.